2026 టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను ఐసీసీ అధికారికంగా తప్పించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ను చేర్చింది. ఈ హై వోల్టేజ్ డ్రామాపై ఒక సెటైరికల్ అనాలిసిస్ చూద్దాం. సెక్యూరిటీ సాకు స్కాట్లాండ్కు పండగ. బంగ్లాదేశ్ బోర్డు ఏమో మాకు ఇండియాలో భయం, మా మ్యాచ్ శ్రీలంకకు మార్చండి అని మారం చేసింది. ఐసీసీ ఏమో మీకు బ్లేన్ భయం మాకెందుకు అంటూ 24 గంటల అల్టిమేటం ఇచ్చి చివరకు టాటా బై బై చెప్పేసింది. ఇక ట్విస్ట్ ఏమంటే బంగ్లా వెళ్ళిపోగానే స్కాట్లాండ్ టీం మాకు ఇండియా అంటే చాలా ఇష్టం, బిర్యానీ కూడా ఇష్టం అంటూ గెంతేస్తోంది. ఇప్పుడు కోల్కతాలో నాగిని డ్యాన్స్ బదులు స్కాట్లాండ్ పైప్ మ్యూజిక్ వినపడబోతోంది. పాకిస్తాన్ పక్కలో బల్లెం సపోర్ట్. ఈ డ్రామాలో పాకిస్తాన్ రోల్ చూస్తే ముచ్చటేస్తోంది. అందరూ బంగ్లాను వెళ్ళమంటే పాక్ మాత్రం మీరు వెళ్ళకండి బ్రదర్స్, మనం కలిసి ఒక సెపరేట్ కప్పు ఆడుకుందాం అని వెనక నుండి ఉసిగొల్పింది. ఇక్కడ కామెడీ ఏమంటే ఐసీసీ ఓటింగ్ పెడితే 14 దేశాలు ఒకవైపు ఉంటే పాకిస్తాన్ ఒకటే బంగ్లా వైపు నిలబడింది. ఇప్పుడు బంగ్లా బయటకు వచ్చేసింది. పాకిస్తాన్ ఏమో మేము శ్రీలంకలో ఆడుకుంటాం, మాకు డోకా లేదు అని సైడ్ అయిపోయింది. పాపం బంగ్లాదేశ్ పరిస్థితి అమ్మ పెట్టదు అడుక్కు తినేవాడు అన్నట్టు తయారైంది. 240 కోట్ల నష్టం ఎవరు కడతారు? వరల్డ్ కప్ నుంచి తప్పుకోవడం వల్ల బంగ్లాదేశ్కు సుమారు 240 కోట్ల ఆదాయం గాల్లో కలిసిపోయింది. అప్పుడు పాక్ రియాక్షన్ చూసి అయ్యో డబ్బులు పోతే ఏముంది భయ్యా, మన దగ్గర ఆత్మాభిమానం ఉంది కదా, అంటే జేబులో రూపాయి లేకపోయినా బిల్డప్ మాత్రం తక్కువ కాదు అని సర్ది చెప్పుకుంటోంది. దీనిపై బంగ్లా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మా బోర్డు పాకిస్తాన్ మాటలు విని నట్టేట మునిగింది అని సోషల్ మీడియాలో మీమ్స్తో రెచ్చిపోతున్నారు. ఐసీసీ హార్డ్ లైన్ జైషే మార్క్. ఐసీసీ చైర్మన్ జైషా ఈసారి ఏమాత్రం తగ్గలేదు, ఆడితే ఆడండి లేకపోతే ఇంటికి వెళ్ళండి అని తేల్చి చెప్పేశారు. ఇక్కడ సందేశం ఏమంటే హైబ్రిడ్ మోడల్ అనేది కేవలం ఒక దేశానికి అంటే పాకిస్తాన్కి మాత్రం పరిమితం, అందరికీ కాదు అని గట్టిగా చెప్పినట్లయింది. బంగ్లాదేశ్ ప్లాన్ ఏమంటే మాకు శ్రీలంక కావాలి. అసలు ఏం జరిగిందంటే ఇంటికి పంపేశారు. పాకిస్తాన్ తోడుంటుంది అనుకుంది, పాక్ ఓటు వేసి చేతులు కడిగేసుకుంది. నాగి డ్యాన్స్ ఆడదాం అనుకుంది, స్కాట్లాండ్ బగ్ పైప్ మ్యూజియం వినబడిపోతుంది. మేము కింగ్స్ అని అనుకుంది, ఇప్పుడు మేము కేవలం స్పెక్టేటర్స్ అని సర్ది పెట్టుకుంది. ముగింపు చూస్తే పాకిస్తాన్ మాటలు విని ఇంటికి వెళ్ళిపోయిన బంగ్లాదేశ్ పరిస్థితి చూస్తుంటే చెప్పేవాడికి వినేవాడు లోకు అన్న సామెత గుర్తుకొస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ సెమీస్కి వెళ్తే బంగ్లాదేశ్ ఫ్యాన్స్ టీవీలో ముందు కూర్చుని ఎవరికి సపోర్ట్ చేస్తారో చూడాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.